ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని గ్రామాలు, పురపాలక సంఘాల్లో వీధి దీపాలపై పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గూళం దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు 41,170 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ పోర్టుల ద్వారా చేరుకోనుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి తెలియజేస్తూ, ఉత్తరాంధ్ర నెంబర్ 1 అవుతుంది. దానికి పోటీ పడుతూ రాయలసీమ డామినేట్ చేస్తుంది. నెక్స్ట్ మంత్ గూగుల్ కూడా అనౌన్స్ చేస్తారు. విశాఖపట్నంలో మిత్తల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది. ఇప్పటికే TCS వచ్చారు. హైటెక్ ఇండస్ట్రీస్ అనే కొప్పర్తి, అదే మరిగా ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీస్ అన్ని కర్నూలు కూడా ఎక్కువ వస్తున్నాయి. అనంతపూర్ నుంచి ఓర్వకల్ వరకు లేక ఇండస్ట్రియల్ హబ్ గా తయారవుతుంది. తిరుపతి బేస్ లో కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి వస్తుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. కాగా ఈరోజు జరిగే కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలోని గ్రామాలు, పురపాలక సంఘాల్లో వీధి దీపాలపై పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టంలో వీధి దీపాల పనితీరుపై హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవసరమైన అన్ని ప్రాంతాల్లో LED లైట్లను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతలను గ్రామాల్లోని పంచాయతీలకు అప్పగించాలని సూచించారు. లైట్ల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని, ఇందుకోసం కృత్రిమ మేధను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గూళం గత సాయంత్రం దర్శించుకున్నారు. స్వామివారి ఆలయ మహాద్వారం వద్ద ప్రధాని దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ BR నాయుడు, కార్యనిర్వహణాధికారి AK సింఘాల్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపం వద్ద వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వస్తుసేవల పన్ను GST సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువుల GST స్లాబ్లను సవరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. GST మార్పుల ద్వారా వ్యవసాయ, విద్యా రంగాలకు మేలు చేకూరుతుందని పశ్చిమ గోదావరి జిల్లా వాసి ఆకాశవాణికి తెలియజేస్తూ, రైతు యంత్రాంగంపై ఆధారపడి వ్యవసాయం చేయవలసినటువంటి రోజులు వచ్చాయి కాబట్టి యంత్రాలు తీసుకునేటువంటి రైతులందరూ కూడా GST భారం తగ్గి, అలాగే వాటిపై సబ్సిడీలు కూడా బాగా అధికంగా రైతులకి లాభసాటిగా ఇవ్వడం జరుగుతుంది. విద్యారంగం కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఇటువంటి వాటిలో కూడా ప్రజలకు అందుబాటులో ప్రతిదీ కూడా చేకూర్చే విధంగా వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు 41,170 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ పోర్టుల ద్వారా చేరుకోనుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు యూరియాను కేటాయించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేటాయింపుతో రైతులకు వెసులుబాటు లభిస్తుందని, ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. ప్రజాసేవ, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవా పరువులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అంశాలపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. నమామి గంగే కార్యక్రమం ద్వారా పవిత్ర గంగానదిని ప్రభుత్వం పరిశుభ్రంగా ఎలా మారుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. గంగానది భారతదేశపు జీవనాడి. అటువంటి పవిత్రమైన గంగానది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనదని తెలియజేస్తూ ఆ నదిని పునరుద్ధరించడానికి 2014 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమామి గంగే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గంగానది పరిశుభ్రత ప్రజలందరి సమిష్టి బాధ్యత అని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. सदियों से कल कल बहती मां गंगा को स्वच्छ रखना हम सबकी बहुत बड़ी जिम्मेदारी है. इसी उद्देश्य के साथ नमामि गंगे अभियान की शुरुआत की.
నమామి గంగే కార్యక్రమం నదీ పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణతో పాటు దానిపై ఆధారపడిన లక్షలాది మంది జీవనోపాధిని కాపాడటంపై కూడా దృష్టి సారించింది. గంగానది కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ కార్యక్రమం గణనీయమైన పురోగతిని సాధించింది. గంగానదిలో డాల్ఫిన్ జనాభా పెరగడంతో ఆ నది పర్యావరణ వ్యవస్థ ఏ మేరకు మెరుగయ్యిందో నిరూపితమైంది. हम सभी के लिए गौरव की बात है कि भारत की इस पहल को आज दुनिया भर की सराहना मिल रही है। यूनाइटेड नेशंस ने नमामि गंगे मिशन को इकोसिस्टम को रिस्टोर करने वाली दुनिया के टॉप 10 इनिशिएटिव में शामिल किया है. ఒకప్పుడు అసాధ్యమైన పనిగా భావించిన ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఒక జాతీయ ఉద్యమంగా మారింది. ఇప్పుడు కొత్త ఆశలతో ప్రవహిస్తోంది. పరిశుభ్రమైన గంగానది సాకారమవుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విడుదల చేసిన డిఎస్సి తుది జాబితాకు ఎంపికైన అభ్యర్థులందరికీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులుగా కొత్త ప్రయాణాన్ని ఆరంభించి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దాలని పేర్కొంటూ ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది కేవలం ఎంపిక మాత్రమే కాదని ఆంధ్రప్రదేశ్ విద్యా భవిష్యత్తుకు ఒక కొత్త అధ్యాయమని అన్నారు. అవకాశం రాని అభ్యర్థులు మరింత కృషితో ప్రేరణతో ముందుకు సాగాలని కేంద్ర మంత్రి సూచించారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. సూర్యుని నుండి వెలువడే అతినీల లోహిత కిరణాలు భూమిని నేరుగా తాకితే సమస్త జీవరాశి మనుగడకే పెనుముప్పు వాటిల్లుతుంది. అంత ప్రమాదం జరగకుండా సూర్యుని అతినీల లోహిత కిరణాలు మనపై నేరుగా ప్రసరించకుండా సూర్యునికి మనకి మధ్యలో ఉన్న ఓజోన్ పొర మనలను కాపాడుతోంది. ప్రస్తుతం ఈ ఓజోన్ పొర క్షీణిస్తోందని పర్యావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఓజోన్ పొరను పరిరక్షించే ఉద్దేశంతో 1987 సెప్టెంబర్ 16న ప్రపంచ దేశాల మధ్య కెనడాలోని మాంట్రియల్లో ఒక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 16ను ఓజోన్ పరిరక్షణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మను ఫైబర్నెట్ ఎండీగా, ఏలూరు జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డిని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓగా నియమించింది. మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ఎండీగా పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతోంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబర్కు ఈ నెల 26వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు వైఎస్ఆర్, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని గ్రామాలు, పురపాలక సంఘాల్లో వీధి దీపాలపై పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గూళం దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు 41,170 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ పోర్టుల ద్వారా చేరుకోనుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.